ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బ్రహ్మ ముహూర్తానికి చాలా పెద్ద వాల్యూ ఇస్తాం. అంటే ఎలాంటి మంత్ర సాధన అన్నా, అఫర్మేషన్స్ అన్నా ఫర్ దట్ మ్యాటర్ చాలా పవర్ ఉంటుంది ఆ ముహూర్తంలో చేస్తే అంటారు. ఎస్, సో మీకు ఎలా అప్లై అవుతుంది? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అనేది పూజలకు సంబంధించింది. పూజలకి సంబంధించింది. ఆ సబ్జెక్ట్ అంతా వేరే. దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే ఏంది, ఉదయం తెల్లారుజామున 3:45 లేచి చేసుకునేదాన్ని 5:45 వరకు చేసేది, అదంతా బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. అంటే పూజలకు సంబంధించి. మనీ సబ్జెక్ట్లో ఏ ముహూర్తాలు లేవు. ఆ టైంలో ఎందుకు లేమంటామంటే అందరూ గాఢ నిద్రపోయేది ఎప్పుడు? అదే టైంకి. ఎస్, తెల్లవారుతుంటేనే కొంచెం రాత్రి అంటే ఇప్పుడైతే చిన్న పిల్లలు కూడా నిద్రపోయేది లేదండి. చిన్న పిల్లలు కూడా నిద్రపోయేది లేదు ఇప్పుడు. సెల్ ఫోన్లు ఏడిస్తే సెల్ ఫోన్లు ఇచ్చేసి సైలెంట్ చేస్తున్నారు భరించలేక. అది ఎంతమంది అంటే ట్రైన్లను చూస్తున్న చిన్న బిడ్డ అంటే కూర్చునే కూడా లేదు, పడుకుంటూ ఉంటే ఆ బిడ్డకు కూడా సెల్ ఫోన్, లేకపోతే కానీ ఆడుతుంటే ఎవరు ఏది దాన్ని ఏదో ఒక బొమ్మ పెట్టించేసి వాళ్ళు ఓడుకుంటా చూసుకుంటా ఉంటారు. కాలం ట్రైనింగ్ అయిపోయింది. అవునండి. రాత్రి అంతా లోడుతున్నారు పిల్లకాయలు. ఇప్పుడు పెద్దవాళ్ళు లోడుతున్నారు. చదువు ఉన్నా చదువు లేకపోయినా లోడేసి 12 గంటలకు 1 గంటకు పడుకొని గాఢ నిద్రపోతున్నారు. ఆ టైంలో నువ్వు మేలుకో, సాధించాలి, శక్తిని పొందాలి, ఏదైనా ఒకటి మనం సాధించి అనుభవించాలి, మంచి స్థాయికి ఎదగాలి అన్న వాళ్ళు ఆ టైంలో మేల్కోండి. అంటే కనీసం ఒక 4 గంటల కన్నా లేదు. ఓకే. 4 తర్వాత సాధించాలి. బుద్ధిమంతులు, తెలివైన వాళ్ళు, ధనవంతులంతా 4 తర్వాత నిద్రపోరండి. ఇంకా ముందుకు కూడా వాళ్ళంతా నిద్ర రాదు వాళ్ళకి. ఆ టైంలోనే ప్రశాంతంగా లేచి కూర్చొని అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఫ్యామిలీలు కూడా రాత్రి నువ్వు 10-11 దాకా కూడా లొడా బొడాన్ని తట్టుకులాడుతూ ఉంటాడు. ఇంట్లో ఏదో ఒక సౌండ్లు వస్తూ ఉంటుంది. వాళ్ళ మైండ్ పనిచేయదు, పడుకునేస్తారు. వాళ్ళంతా తొందరగా పడుకునేస్తారు. మేధావులు, తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులంతా తొందరగా పడుకునేస్తారు, తొందరగా లేచేస్తారు. ఎస్, ఖచ్చితంగా లేయాల్సిందే, లేస్తారు. ఆ టైంలో నువ్వు కానీ లేచినావంటే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్. ఎంత అంటే అసలు ఒక బంగినపల్లి మామిడి పండు అంటే ఎలా ఉంటుందో కలర్, మీ కలరే ఇంకా కూడా బాగుంటుంది. ఆ కలర్ అంటే న్యాచురల్గా చెట్లు పండే పండ్లు, మీరు పండే పండు ఇక్కడ పండ్లు కాదయి, ఇది పచ్చి కాయలు వచ్చేటివి. ఇక్కడ కెమికల్ పెట్టి పండి వచ్చేస్తారు. కానీ మా ఏరియాలో మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి గ్రామాల్లో. అట్నే పడుతూ ఉంటే ఆ స్మెల్లే అంత ఆనందంగా ఉంటుంది. అప్పుడు తిని చూడు, అలా ఉంటుంది మన మైండ్. అంటే నెగిటివ్ని అంతా క్లియర్ చేసి పెట్టేసి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏదైతే పదే ట్రైనింగ్ ఇస్తావో అంటే చెప్తావో క్యాచ్ చేసుకుంటుంది. ఆ టైంలో లేయాలి. మనం లేచి నీకు కావాల్సింది ఏంది, నువ్వు అప్రిమేషన్ చేసుకుంటావా, లేక బిజినెస్ కోసం రాసుకుంటావా, నువ్వు బిజినెస్ ప్లాన్ వేస్తావా, నీకు చదువు గురించి చదువుకోవాలన్నా. అందుకే చూడండి, చదివే విద్యార్థులు కూడా అన్నం తినేసి రాత్రి అంతా కూడా చదివినామంటే కూడా తూగుతూ వస్తూ ఉంటుంది. చదువునికి వచ్చిన 30 సార్లు చదువుతూ ఉంటాడు. అది ఇక్కడ వచ్చేసింది ఏంది ఇంకొకటి నిద్ర. అది తూకమంటే అది నీళ్లు కడుక్కొని వచ్చి నువ్వు ఎంత చదివినా వేస్టే. వీలైతే సాయంత్రం వచ్చిందే కొంచెంసేపు ఆటలాడుకొని చదివేసి తొందరగా పడుకునేసి తెల్లవారుజామున లేచి ఎగ్జామ్ అంటూ కూడా 3 గంటలకు అట్లా లేచేది. లేదు చదివి చూడు, తొందరగా పడుకో. ఆ నిద్రను ఇక్కడ ఇచ్చేయి ముందుగా, ఇప్పుడు లేచుకో, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా క్యాచ్ చేస్తుంది. అందుకే పొద్దున పూటని, ఎందుకంటే ఇది మన జీవితాలు ప్రతి ఒక్కరు అనుభవించిందే. తెల్లవారుజామున చదివితే తొందరగా క్వశ్చన్ ఆన్సర్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అవునండి. అది నేను సింపుల్గా చెప్తూ ఉంటాను. పాడిందే పాడరా పాసిపల్లి దాసరని. అంటే పాసిపల్లితోనూ నువ్వు ఏదైనా పాడుకో, అప్పుడు కూర్చొని ఏదైనా చేసుకో, అప్పుడు బాగా ఎక్కుతుంది అని సింపుల్ మెథడ్. ఆ టైంలో లేచి కానీ నువ్వు పదే కానీ చేసినావంటే నువ్వు ఏది కావాలన్నా తొందరగా రీచ్ అవ్వడానికి ఒక శక్తి ఏర్పడుతుంది నీకు. ఆ టైంలో 3 కోటి దేవతలు, అంటే పూజలకు సంబంధించింది అయితే 3 కోటి దేవతలు ఆత్మలు రెడీగా తిరుగుతుంటారు. వాళ్ళు హ్యాపీ. పూజల కోసం కూడా, పూజలు చేసే వాళ్ళు కూడా ఎవడైతే క్రమ పద్ధతిలో చేస్తారో వాడు 3 గంటల నుంచి దేవతలంతా రెడీ అయిపోంటారండి. మొదటి పూజ సమానంగా ఎవరైతే క్రమంగా చేస్తుంటారు కొంతమంది, వాళ్ళు పూజను అట్నే స్వీకరిస్తారు. ఎందుకంటే ఇది నా జీవితంలో జరిగింది. నేను 3:45 వచ్చి ఇప్పుడు చెప్పింది కాదు, నా జీవితంలో ఈ సబ్జెక్టుకి వచ్చి కాదు. ఆ ఫాదర్ చనిపోయాడు అన్నాను, ఇంక అమ్మ ఒకటి ఉంది, భార్య పిల్లలు కాపాడుకోవాలి, ఏడ్చాను, వ్యవసాయంలో ఉన్నాను, నాకు నమ్మకం ఏది రాలా. నేను పూజల మీద, దేవుళ్ళ మీద భక్తి పెట్టాను, ఒక్కొక్కటి నేర్చుకున్నాను. మంత్రాలు అంటే పూజ మంత్రాలు, కనకదార స్తోత్రం అంటే ఏంది, దాన్ని ఎందుకు చదవాలి అనేది విషయాన్ని తెలుసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి అర్ధనారీశ్వర స్తోత్రం అంటే ఏంది, అది ఎందుకు చదవాలి అర్థమైందా, దుర్గా అష్టకం అంటే ఏంది, సరస్వతి అష్టకం అంటే ఏంది, లలిత సహస్రనామం అంటే ఏంది, ఒక్కొక్కటి విషయాన్ని తెలుసుకున్నాను. మమేకమయ్యాను. 3:45 లేయడం, అలారం పెట్టుకొని స్నానాలు అయిపోవడం, 4:10 4:15 దీపాలు వెలగాల్సింది నా ఇంట్లో. నేను వెలిగిచ్చా. ఏమిచ్చా? పూల పూజ క్రమంగా చేశా. 3 కోటి దేవతల అనుగ్రహాన్ని పొందా. ఇప్పుడు నా మాట మంత్రంలా తయారవడానికి అక్కడి నుంచే నాకు పుట్టుకొచ్చింది. అంటే ఒక శక్తి దారి. అంటే దేవుళ్ళ నమ్మితే ఏమిస్తారు తెలిసిన, పూర్వజన్మ కర్మ
ఫలాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వగలుగుతారు అంత దారి మార్కేస్తారు. నేను బలంగా మమేకైనాను కాబట్టి కనకదార స్తోత్రం ఎన్నిసార్లు చదివానో కోట్ల సార్లు ఉంటుంది. కనకవర్షం కురిపిస్తూ ఉంది అంటే నాకు కావాల్సింది సులభంగా ఇస్తుంది లక్ష్మమ్మ అని అర్థం. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈ సబ్జెక్ట్ పట్టుకున్నాను. అదే 3 గంటల 45 నిమిషాలు కంటిన్యూ. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయింది. ఒక శక్తి ఏర్పడుతుంది అని చెప్తున్నాను. నేను ధ్యానం చేశాను కదా చీకట్లో, తదాస్తు అంటారు దేవతలు, ముక్కోటి దేవుళ్ళు తదాస్తు అంటారు ఆటోమేటిక్గా. అప్పుడు పూజల్లో తదాస్తు అన్నారు. పూజలు చేశాను. వీడు క్రమంగా పూజిస్తున్నాడు, నైవేద్యం పెట్టి పూజ చేసేవాడిని. ఎలా అని కూడా ఎన్నో ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా ఎన్నో వీడియోలు కూడా చేశాను దాని గురించి, పూజల గురించి కూడా. అక్కడ స్వీకరించారు, వాళ్ళు రెడీగా ఉన్నారు కదా స్నానాలు చేసి. అందుకే స్నానాలు కూడా ఎప్పుడు చేయమంటారు? దేవత స్థానం అంటే ఏంది? 3 గంటల నుంచి చేసేది అంతా దేవత స్థానమే. అదే నేను లేచింది 3 గంటలు లేచి పూజ చేసేసినాను కదా, వాళ్ళకి పూజ ఇచ్చాను కదా, వాళ్ళ అనుగ్రహం నేను పొందాను కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చాను, విశ్వశక్తిని నేను పొందాను కదా, వాళ్ళు కూడా తదాస్తున్నారు కదా. ఆ శక్తి నాలో వచ్చింది కదా. దీన్నే బ్రహ్మముహూర్తం అంటారు పూజలు అయితే. మన సబ్జెక్టులు అయితే ప్రశాంతత టైం, ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఏది చిన్న రాయి అట్టేసిన కూడా టప్పని సౌండ్ వస్తుంది. అందరు ఎక్కడ వాళ్ళు అతమైపోయి ఉంటారు, అంటే గాఢ నిద్రలో. నువ్వు చిన్న రాయి కూడా టేస్ట్ చూడు, అప్పుడే సౌండ్ వస్తుంది. అదే రాత్రి 10 గంటలకు అందరూ మేల్కొనేటప్పుడు ఏ సౌండ్ కనపడుతుంది అక్కడ. అందరు గోల్లో ఎక్కిపోవడం, అది ప్రకృతిలో మొత్తం గాలిలో కలిసిపోవడం. నీ ఈ సౌండ్ రాదు ఇంకా. అప్పుడు ఏ గాలి లేదు, ఏ నెగిటివ్ లేవు, ఏ పాజిటివ్ లేదు, అందరూ నిద్రలో పోతుంటారు. నువ్వు చిన్నది చేసినా కూడా నీకు వినపడుతుంది. ఆ టైంలో కానీ ఎవడైతే నువ్వు ఏ అప్రిమేషన్ చదివినా, రాసినా, ధ్యానం చేసుకున్నా, చదువుకోవాలన్నా, నువ్వు బిజినెస్ ప్లాన్ వేసుకోవాలన్నా, నువ్వు దేని గురించి ఏది చేసుకోవాలన్నా ఆ టైంలో వెళ్ళేయండి, కొంచెంసేపు చేసుకొని చూడండి, ఒక శక్తి ఏర్పడిపోతుంది. అంత అద్భుతం అక్కడి నుంచి పుట్టుకొచ్చింది నాకు ఆ శక్తి. ఇప్పుడు నా మాట మంత్రంలా చూడండి, నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, బెంగళూరు అనే సిటీలో నా విశ్వమణి బాబుని తలుచుకుంటే పళ్ళు ఎలా అవుతున్నాయి వాళ్ళకి. అతనిలో శక్తి ఉందా నిజమా అంటే టెస్టింగ్ పెడితే ఎలా. మొన్న కూడా చెప్పింది తిరుపతిలో ఫీడ్బ్యాక్లో, సార్ ఏంది ఎలా చెప్తున్నారు అనేసి. మొన్న ఫీడ్బ్యాక్ అండి, మార్చి 30వ తారీఖు ఒక లేడీ చెప్తున్నది, మిర్రర్లో పోయి నేను విశ్వమణి బాబులో శక్తి ఉంటే అది ఏంది చెప్తున్నారు, అది నాకు కనపడితే బాగున్నాను అదంట. పాపిసి దాని డబ్బుని అడగకుండా నీ ఆ శక్తి ఏందమ్మా నువ్వు అడిగేది అని అడిగిందంట. అడిగిన వెంటనే ఒక బుసుబాములాగా ఒక అది ఏందో నల్లగా అట్ట వచ్చి పైన పడిపోతున్నది అంట. మరి కళ్ళు మూసుకొని చూసి భయపడిపోయా. ఉండి ఇప్పుడు కూడా హార్ట్ అటాక్ లాగా ఉంది సార్, నాకు 3 సార్లు అలా కనిపించింది. మళ్ళీ ఏందని కళ్ళు నలుకొని మళ్ళీ చూస్తే మళ్ళీ వచ్చేస్తున్నది, నా మీద పడిపోతున్నది. భయపడిపోయి మా అక్కతో చెప్పినాను, చెల్లితో చెప్పినాను, ఫీడ్బ్యాక్ వచ్చి ఇచ్చారు అక్క చెల్లెలు. అవునండి, ఇటువంటిది బోలుడు ఉన్నాయి. నేను మొన్న జరిగింది చెప్పాను. పామునే రప్పించింది విశ్వమణి బాబులో శక్తి ఉంటే. ఆర్ఎంపీ డాక్టర్ అడిగింది, విశ్వమణి బాబులో శక్తి ఉంటే నా ఇంట్లోకి ఇప్పుడు పెద్ద పాము రావాలి. ఏమడిగిందా చూడండి. తిరుపతి ఫీడ్బ్యాక్ నేను చెప్పలేదండి, వాళ్ళ నోట్లో వాళ్ళే చెప్పిన నిజాలను మీరు చూసుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా బంధువులా? ఒకరు ఇద్దరు అయితే కూడా బంధువులు అనుకోవచ్చా? ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళంతా నా బంధువులేనా? ఇప్పుడు నా బంధువులే, నిజంగా నా బంధువులు, నా స్నేహితులు, నా ప్రాణ స్నేహితులు. నేను వాళ్ళంతా పాచుకున్న వాళ్ళంతా నాకు ప్రాణ స్నేహితులే. అంటే నాతో నా యొక్క వీడియోలు చూసి సక్సెస్ అవుతున్నారు కదా, వాళ్ళు నా బంధువులు లెక్క. ఇంకా అలా ఎలా వచ్చింది ఆ శక్తి? అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆ 3 గంటల 45 నిమిషాలు మీరు చెప్పినట్టు పూజల్లో బ్రహ్మ ముహూర్తాల్లో లేచాను, ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని ఇచ్చారు, ఈ సబ్జెక్ట్లోకి వచ్చాను, అదే తదాస్తు మళ్ళీ పొందాను. ఆ విశ్వశక్తి నాకు కనెక్టింగ్ అయింది. ఇప్పుడు నా మాట మంత్రంలా తయారైంది. నేను ఏం చెప్పినా జరుగుతున్నాయి హ్యాపీగా. నా నా దగ్గర ఎవరు గొడవరు పడరు, తెలిసినోడు పడరు, తెలియనోడు పడతారు. నేను పట్టించుకోను. వాళ్ళు ఏదైనా అంటారు తెలియని వాళ్ళు, వాడు నేను ఒకటి కదా చేస్తాను. తెలిసినోడు అస్సలు పడడు. ఫోన్లు కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎవరు అనేసి ఎవరే నువ్వు అంటారు నన్ను. ఏంది నాకు ఫోన్ చేసి మణిబాబుకి అంటే సార్ 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 సారీ సార్ సారీ సార్ పెట్టేస్తారు, లేకపోతే సారీ అనే చెప్తారు. అంటే నేను ఏమైనా చెప్పేస్తానేమో, నేను చెప్పను. వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను చెప్పను. ఏమంటే జరుగుతుంది అని తెలుసు నాకు, అందుకే నేను చెప్పను. కాకపోతే ఏం తిడతా ఒక రవ, ఏందమ్మా నన్ను ఫోన్ చేసి నన్నే నెగిటివ్ మాట్లాడతారు, తప్పు కదమ్మా ఇది. సారీ సార్ సారీ సార్ సారీ సార్ పెట్టేస్తారు. ఇంక వినరు, భయపడిపోతారు, పెట్టేస్తారు. ఎలా కాబట్టి బ్రహ్మ ముహూర్తం అనేది పూజల్లో మన సబ్జెక్ట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. నువ్వు నిద్ర త్యాగం చేసి లేచి కూర్చో, నీకు కావాల్సింది ఏందో. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చూసేవాళ్ళు అయితే ధ్యానం అప్రిమేషన్ చేసుకో, ఎలా అనేది కూడా వీడియోలో చెప్తున్నాను కదా. మిర్రర్ వర్క్ చేసుకో, కొంచెం ధ్యానం చేసుకో, నీ ఆనందాన్ని వైభవాన్ని కొన్నాళ్ళు ట్రై చేయి, చూడు ఎలా వస్తుంది నీ దగ్గరికి. ఒక శక్తి అనేది నీళ్ళు కనెక్టింగ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో మరి ఈ టాపిక్ మీద అఫర్మేషన్ నేను ప్రతిరోజు 3 గంటల 45 నిమిషాలకు లేచి నా యొక్క జీవితాన్ని గురించి, నా గురించి, నా కుటుంబాన్ని గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ, పాజిటివ్గా అప్రిమేషన్ చేస్తూ నా జీవితాన్ని అద్భుతంగా క్రియేట్ చేసి అద్భుత జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.